నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 8వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. తాత్పర్యం: ధనం వ్యయం అవుతుందనో, శారీరక శ్రమ కలుగుతుందనో, ఆ కర్మ చేస్తే జరగకూడనిది ఏదైనా జరుగుతుందేమో అనే భయం చేతనో, దాని వలన సుఖం ఉండదనో, తీవ్రమైన దుఃఖం కలుగుతుందనో, ఇటువంటి ఆలోచనలతో తాము చేయవలసిన కర్మలను చేయకుండా విడిచిపెడితే, అంటే కర్మ సన్యాసము చేస్తే ఆ త్యాగము రాజస త్యాగం అనిపించుకుంటుంది. అటువంటి త్యాగమునకు కూడా ఎటువంటి ఫలము లభించదు. కర్మలలో సులభమైనవి, కష్టమైనవి ఉంటాయి. ఆ కర్మలు చేయడానికి ఎక్కువ ధనం కావాల్సి వస్తుంది. అంగబలం, అర్థబలం కావాలి. శరీరానికి శ్రమ కలుగుతుంది. కొంతమంది ఉంటారు, వారికి శాస్త్రజ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, వారికి ధనం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఏ విహిత కర్మలు చేయాలో అన్నీ తెలుసు, కానీ ధనం ఖర్చు పెట్టడానికి, శ్రమ పడటానికి ఇష్టపడరు. అటువంటి వారు అమ్మో అంత ఖర్చా, అంత కష్టపడాలా, మన వల్ల కాదు అని అనుకుంటూ వాటిని చేయడం మానేస్తారు. పైగా కర్మ సన్యాసం అని పేరు పెడతారు. ఇటువంటి త్యాగమును రాజస త్యాగము అని అంటారు. తామస త్యాగి తన అజ్ఞానము, అవివేకము వల్ల అసలు కర్మలే చేయడం లేదు. పైగా తనకు అన్నీ తెలుసని ప్రగల్భాలు పలుకుతాడు. ఇతరులకు యజ్ఞదాన తపస్సులు చేయమని బోధనలు చేస్తూ ఉంటాడు. తాను మాత్రం ఏమి చెయ్యడు. రాజస త్యాగి ఇవన్నీ నేను చెయ్యాలా, ఇంత కష్టపడాలా, ఇంత ధనం వ్యయం చెయ్యాలా అని అనుకుంటూ చేయవలసిన కర్మలు మానేస్తున్నాడు. కాబట్టి రాజస తామస త్యాగులు చివరకు తాము చేయవలసిన కర్మలు, చేయతగిన కర్మలు, తమకు నిర్దేశింపబడిన కర్మలు, తమ కర్తవ్య కర్మలు కూడా చేయకుండా సోమరులుగా మారుతున్నారు. ఏ పని అయినా మొదట్లో కష్టంగానే ఉంటుంది, అలవాటైతే సుఖంగా ఉంటుంది. ఉదాహరణకు అయ్యప్ప స్వామి వారి దీక్ష మొదట్లో చాలా కష్టం. తెల్లవారుజామున చన్నీటి స్నానం, దీక్ష వస్త్రాలు, ఒంటిపూట భోజనం, ప్రతిరోజు పూజ, అర్చన, పడి పూజ, చెప్పులు లేకుండా నడవడం, సంసారానికి దూరంగా ఉండడం, ఇవన్నీ మొదట్లో చాలా కష్టం. 10 రోజులు గడిస్తే అదే చాలా సుఖంగా ఉంటుంది. అందుకనే ఆరంభించరు నీచ మానవులనే సూక్తి వచ్చింది. మొదలు పెట్టకముందే అమ్మో ఇది నా వల్ల అవుతుందా అని గుండెలు బాదుకుంటే ఏ పని చేయలేడు. ఆ తత్వం కలవాళ్ళు తమకు అన్నీ తెలుసని, తాము ఏమీ చేయనవసరం లేదని వేదాంతాన్ని అడ్డం పెట్టుకుని ఉపన్యాసాలిస్తూ తాము చేయవలసిన కర్మలు త్యాగం చేస్తూ ఉంటారు. వీరు రాజస త్యాగులు. పని ఎగ్గొట్టడానికి అన్ని మార్గాలు వెతుకుతారు. అటువంటి వారికి వారు చేసిన త్యాగానికి తగిన ఫలం లభించదు. పైగా బద్ధకం, సోమరితనం పుష్కలంగా లభిస్తుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.